అందరికీ నమస్తే. సినిమా ఇండస్ట్రీలో చాలా గాసిప్స్ ఉంటాయి. ఆ గాసిప్స్‌ని బేస్ చేసుకొని మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిండ్రు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని గాసిప్స్ ఉంటాయి. చాలా పత్రికల్లో చాలా గాసిప్స్ రాస్తారు. పలానా హీరోయిన్ పలానా హీరోతో డేటింగ్‌లో ఉన్నారని, పలానా హీరో పలానా హీరోయిన్‌తో ఏదో చేస్తున్నారని, పలానా సినిమా కోసం పలానా ఏదో నడుస్తుందని చాలా గాసిప్స్ ఉంటాయి. నిజంగా అసలు ఇప్పుడు కాదు, మనం పుట్టముందు నుంచే సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేది కామన్. ఆ గాసిప్స్ లాగానే ఉండిపోతాయి. ఆ గాసిప్స్‌లో ఎన్ని నిజాలో, ఎన్ని అబద్ధాలో, అసలు దానిలో ఎంతవరకు నిజం ఉంటదో, ఎంతవరకు అబద్ధం ఉంటదో అనేది ఏది క్లారిటీ ఉండదు. గాసిప్స్‌తోనే సినిమా ఇండస్ట్రీలో వ్యవహారం నడుస్తూ ఉంటది. గాసిప్స్‌తో మీదనే నడుస్తుంటది సినిమా ఇండస్ట్రీ మొత్తం గూడా. ఒరిజినాలిటీ కంటే ఎక్కువ. పలానా సినిమాలో పలానా హీరోయిన్ ఎందుకు తీసేసిండ్రంటే పలానా రీజన్ అని చెప్పేస్తారు గాసిప్స్. అసలు దానిలో నిజమేందో ఎవరికీ చెప్పరు. ఆ హీరోయిన్ చెప్పదు, ఆ హీరో చెప్పడు, ఆళ్ళెవరు చెప్పరు. కానీ అట్లాంటి గాసిప్స్ బేస్ చేసి కొండా సురేఖ మాట్లాడింది. ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏంటి గాసిప్స్ ఏంది? ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ మీద చేసిన ఆరోపణలు. ఇది కేవలం అక్కినేని నాగార్జున, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి కదా! అందులో భాగంగానే వాళ్ళు అక్కినేని నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఇన్కన్వేషన్‌కు లింక్ పెట్టి, తర్వాత సమంతను దానికి లింక్ చేసి, ఇవన్నీ కూడా ఆమెకేదో తెలిసినట్టుగా, ఆమె ఏదో మాట్లాడినట్టుగా ఎవ్వరు ఎక్కడ చెప్పరు. జస్ట్ ఇవన్నీ కూడా గాసిప్స్. ఏదో టైమ్ పాస్ ముచ్చట్లు అంటారు. గాసిప్స్ అంటే టైమ్ పాస్ ముచ్చట్లు. ఎప్పుడన్నా ఏదైనా ఇద్దరు కలిసినప్పుడు ఏదైనా పనిపాట లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అవన్నీ గాసిప్స్. దానికి ఏముండవు. కానీ ఒక మంత్రిగా మాట్లాడినప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. చిటికేస్తే చాలా సమాచారం వాళ్ళ దగ్గరకొస్తది. అవన్నీ పట్టించుకోకుండా కేవలం ప్రత్యర్థిని టార్గెట్ చేయాలని, కేటీఆర్‌ని విరికించాలని ప్రయత్నం చేసి కొండా సురేఖ ఇరుక్కపోయింది దీనిలో. కొండా సురేఖ ఇరుక్కపోయినారు లిటరల్‌గా. అక్కినేని నాగార్జున వదిలేటట్టు లేడు. అక్కినేని నాగార్జున 100 కోట్ల పరువు దావా వేసిండు. క్షమాపణ చెప్పినా నేను వదిలేసేది లేదంటున్నారు. నిజానికి ఆ కుటుంబం గాయపడ్డది. ఆ కుటుంబం ఈమె చేసిన కామెంట్స్ వల్ల, మినిస్టర్ చేసిన కామెంట్స్ వల్ల ఆ కుటుంబం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి పోయింది. ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఫ్యామిలీ కదా! వాళ్ళొక ఇయ్యాల సినిమాలకు వచ్చిన వాళ్ళు కాదు. అక్కినేని నాగేశ్వరరావు అప్పటినుంచి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆళ్ళ ఫ్యామిలీ మీద ఏసిన మచ్చ, ఆళ్ళ ఫ్యామిలీలో కొత్తగా మొన్ననే నాగ చైతన్యకి పెళ్లయింది. కొత్త కోడలు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్‌ను బజారున పడేసే విధంగా, వాళ్ళ క్యారెక్టరు బ్యాడ్ చేసే విధంగా ఆ కామెంట్ చేసింది. అయితే నేనిక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా మందిలో చర్చ కేవలం కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, లేకపోతే కొండా సురేఖ, సమంత మాత్రమే కాదు. ఇక్కడ కేటీఆర్ గురించి చాలా విషయాలు ప్రస్తావించిందామె. కేటీఆర్ అందరికీ డ్రగ్స్ బానిస చేసిండ్రు. ఆ సినిమా ఫీల్డ్‌లో ఉన్న చాలామంది మహిళలకు. తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామందిని ఈయన ఇంకో రూపంలో చూసిండ్రు. ఇట్లాంటివి చాలా కామెంట్స్ చేసింది. నిజానికి ఇంత రగడ జరిగిన తర్వాత నిజానికి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది మహిళలు బయటకొచ్చేవాళ్ళు గదా! సినిమా ఇండస్ట్రీలో మహిళలు చాలా ధైర్యంగా బయటకొచ్చి చాలా చాలా కేసులు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఆళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, వాళ్ళకు సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతల మీద, వాళ్ళకు అవకాశం ఇచ్చిన సినిమా హీరోల మీద గూడా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగానో, లేకపోతే ఏదో ఒక వేదిక మీద సినిమా రిలీజ్ వేదికల మీద ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు సినిమా మహిళలు. ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. పెద్దవాళ్ళు, జూనియర్‌లు, సీనియర్‌లు అందరూ పెద్ద పెద్ద వయసు వాళ్ళు 50, 60 ఏళ్ల వయసు వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందన్న విషయాలపైన చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కేటీఆర్ మీద ఆరోపణ చేయలేదే. కనీసం ఇప్పటివరకు పోలీస్ స్టేషన్‌లో ఎవరు కేటీఆర్ మీద కంప్లెయింట్ చేయలేదే. దానిలో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా కొండా సురేఖ కామెంట్ చేయడం కాదు. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి దాడి ఒకటి అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా లేకపోతే వాళ్ళకి అవసరం వచ్చినప్పటికల్లా ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదే. పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నారా, కేటీఆర్‌కి భయపడ్డారు అని కొంతమంది చెప్తారు. కేటీఆర్ అన్ని ఫోన్లు రికార్డ్ చేసిండ్రు, అందరి ఫోన్ డాటా వీళ్ళ దగ్గర ఉంది అని ఇట్లాంటి రూమర్స్ కూడా క్రియేట్ చేసిండ్రు. నిజానికి ఒకవేళ ఫోన్ డాటా కనుక రూమర్స్ క్రియేట్ అవి కనుక నిజాలు అయి ఉంటే ఇప్పటికే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం వచ్చేది కదా. రేవంత్ రెడ్డి వదిలేసేవాడా? రేవంత్ రెడ్డి ఎప్పుడు డేగా కళ్ళు వేసుకొని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మీద ఉన్నాడు. లేకపోయినా ఆడ ఏదో ఉందని చెప్పించే ప్రయత్నాలు ఎలక్షన్ ముందు నుంచి కూడా చేసుకుంటూ వచ్చిండ్రు. అట్లాంటిది ఇక్కడ ఒకవేళ ఇష్యూ కనుక ఉంటే ఇప్పటికీ ఏ బొక్కలో ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పటికే ప్రభుత్వానికి అస్త్రాలు దొరికేది కదా. ప్రభుత్వం ఎక్కడ ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదు? ప్రభుత్వం ఎందుకు ఓన్లీ గాసిప్స్ వరకే దీన్ని వదిలేసిండ్రు? ఎందుకు ఈ ఇష్యూలో ప్రభుత్వం అఫీషియల్ సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరి రహస్యాలు విన్నారు. అందరి రహస్యాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. అందుకే వాళ్ళని బెదిరించిండ్రు. కేటీఆరే కావాలని వాళ్ళందరితోన ఈ ఈ ఇష్యూలో కొండా సురేఖకు మీద ఇష్యూలో రెస్పాండ్ అయ్యే విధంగా ఈయన ఒత్తిడి పెంచురు అనే ఒక గాసిప్ కూడా కొట్టించింది కొత్తగా. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరిని కొట్టినా కూడా ఒక దెబ్బ పడితే అమ్మ అనే అంటారు. దానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.
మీరు నాగార్జున ఫ్యామిలీ మీద అనవసరమైన కామెంట్లు, అడ్డమైన కామెంట్లు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ప్రతిస్పందన అది. దానికి ఎవరు కేటీఆర్ చెప్తే కేటీఆర్ ఇండస్ట్రీ మొత్తం కేటీఆర్ జేబులో ఉందా? ఇండస్ట్రీ మొత్తం కేటీఆర్ చెప్తే ఈయన పరిస్థితిలో ఉంటారా? కేటీఆర్ అధికారం కూడా లేదు కదా కనీసం. వాళ్ళు అధికారంలో ఉన్నారు, నిజంగానే అధికారంలో ఉన్నారు, వాళ్ళు చెప్తే వినాల్సిందే, లేకపోతే ప్రాబ్లం అయిందని చెప్పని కూడా ఏం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కేటీఆర్ మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేటీఆర్ ఎవరు అసలు? కేటీఆర్ చెప్తే ఇండస్ట్రీలో ఎవరైనా చెప్పే పరిస్థితులు ఉన్నాయా? కేటీఆర్ చెప్తే ఒక క్యారెక్టర్ వస్తుందా సినిమాలో? కేటీఆర్ చెప్తే ఒక సినిమా రిలీజ్ అవుతుందా ఒక స్టూడియో నుంచి? కేటీఆర్ చెప్తే ఒక హీరోయిన్కి ఒక అవకాశం వస్తుందా? అసలు కేటీఆర్కి సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం? కానీ దీన్ని కావాలని అక్కడ ఇక్కడ లింక్ చేసుకుంటూ డాట్స్ మొత్తం లింక్ చేసి దీన్ని కేటీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తలేదా మీకు? ఇప్పుడు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి అనుకుందాం. ఫోన్ ట్యాపింగ్లు ఉంటే అవన్నీ బయట పెట్టాల్సింది ఎవరు? ఆ పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నారు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కేవలం అక్కడ వచ్చి ఆగిపోయింది? ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరివి ఏ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏ హీరోయిన్ల ఆడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి కదా. రేవంత్ రెడ్డి వదిలేసేవాడా? రేవంత్ రెడ్డి అంత ఈజీగా వదిలేస్తాడా కేటీఆర్ను? రేవంత్ రెడ్డి అంత ఈజీగా కేసీఆర్ ఫ్యామిలీని వదిలేస్తాడా? వాళ్ళ దగ్గర ఏదో చిన్న మచ్చ దొరికితేనే దాని పెద్ద భూగోళం అంతా చూపించి కేటీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేయడా రేవంత్ రెడ్డి? కానీ కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ఈ విషయాలు ఎందుకు మాట్లాడతలేడు? అప్పుడు ఎలక్షన్స్ ముందు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు అంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేదు, కేవలం గాసిప్స్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించిండు. కానీ ఈ మంత్రులు ఇంకా గాసిప్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడతా అంటే కుదరకపోవచ్చు. కానీ ఈ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటికే చాలా ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉండేది కదా. నిజంగా ఏమాత్రం దానిలో నిజం ఉన్నా కూడా ఇది కేవలం గాసిప్గానే ఎందుకు చూడకూడదు? ఎందుకంటే ప్రభుత్వం ఆధారాలు ఏవి బయటపెట్టలేదు. మంత్రి కొండా సురేఖ మీద 100 కోట్ల పరునష్టం దావా వేస్తే ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే, ఇందులో ఏమాత్రమైన నిజం ఉంటే ఇప్పటికీ ఆధారాలు బయటపెట్టే వాళ్ళు కాదా వీళ్ళు? మరి ఎందుకు ఆధారాలు బయటపెట్టలేదు? కొండా సురేఖ ఇష్యూలో కేవలం దీని ఒక గాసిప్స్ మీద నడిపించిన వ్యవహారం కాకపోతే దీనిలో నిజం ఉంటే ప్రభుత్వం వదిలేసేదా? కేటీఆర్ను వదిలేసేవాడా? కేసీఆర్ను వదిలేసేవాడా రేవంత్ రెడ్డి అనేది జనం గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.